అయితే ఇండస్ట్రీకి వచ్చే ముందు హరిప్రసాద్ సుధాకర్తో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణ పిక్చర్స్ సంస్థ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి వాటి రివ్యూలు ఇవ్వటం వారి పని. అలా ఓ సినిమా చూడటానికి వెళ్ళి వీరు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో, డ్రైవర్, మేకప్ మ్యాన్ తదితరులు వచ్చి ఆ ముగ్గురి స్థానాల్లో కూర్చునే ప్రయత్నం చేశారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీం నిల్చొని మూవీ చూసింది. సినిమా ఎలా ఉంది అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా, ఆంటీ మీ అతిథులు మేం అక్కడికి వెళ్ళాం, కానీ ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టారు. తిరిగి వచ్చేసేసరికి మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి భరించాం. ఈ ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోని కాకపోతే నన్ను అడగండి అని ఆవేశంలో అన్నారట చిరంజీవి గారు. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్న చిరంజీవి గారు అవమానం ఎదురైంది బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చని అతను నిరూపించారు. అయితే 1978లో ఎందరో హేమాహేమీల్ లాంటి నటులు ఉన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరు. ఎన్నో ప్రయత్నాల తర్వాత తొలిసారి పునాదిరాలు సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ప్రాణకరి చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాలోని ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కిన ప్రయత్నం చేశారు. ఆయన ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్ చేసేవారట. తనను తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతో వాటితో నిలబెట్టినట్టు చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చు అని చెప్పారు చిరంజీవి గారు. అయితే చిరంజీవి అనగానే టక్కును గుర్తొచ్చే వాటిలో డ్యాన్స్ ఒకటి. దాని వెనుక ఆసక్తికర విషయం ఒకటి ఉంది. అయితే తొలినాళ్ళలో చిరంజీవి ఓ సినిమాలోని పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని బయటకు వచ్చి మేనేజర్ని కలిశారు. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని ఆయన అడగ్గా, అందులో ఏముంది, నీ వెనక డాన్సర్లు ఏం చేశారో అదే మీరు చేశారు, మీ ప్రత్యేకత చూపించాలి కదా అన్నారు. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పిన దానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రు తొలగించి వస్తున్నారు చిరంజీవి గారు. తన నటనను మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. సద్వినియోగాన్ని స్వీకరించి ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సర్దుకునే విజయం సాధిస్తుందని చెప్పి చిరంజీవి గారిని ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. అయితే నెగిటివిటీ చిరంజీవి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడు ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్ స్టోరీస్ 1-2 ప్రయత్నాలు చేసి తిరిగి ప్రయాణం ప్రారంభించకపోవడం వినడం వల్ల నిరుత్సాహంగా ఆవహించే అవకాశం ఉంటుందనేది ఆయన అభిప్రాయం. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంటారు చిరు. అలా రివ్యూవర్గా కెరీర్ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకి చేసిన సేవగా దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్ అవార్డు సైతం ఆయన వరించింది. అయితే ఆహ్వానం అందటమే ఆలస్యం. తానెంత బిజీగా ఉన్న ఇతర హీరోల సినిమాల వేడుకకు చిరు తప్పకుండా హాజరవుతారు. ముఖ్యంగా చిన్న సినిమాల ఈవెంట్కి ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమే ఓసారి స్పందిస్తూ, దీన్ని నేను గర్వంగా ఫీల్ అవటం లేదు. నేను పరిశ్రమకు అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరికి వచ్చి వేడుకలో పిలిస్తే వారికి నన్ను వాళ్ళు చూసుకుంటాను అని అంటున్నారు చిరంజీవి. వారిని వెన్నుతట్టి నాకు చేతనెంత ప్రోత్సహిస్తాను అని అన్నారు చిరంజీవి గారు ఒకనొక టైంలో. అయితే ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చిరంజీవి గారు స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు చిరంజీవి అని కొందరు అంటుంటే, నేను కళామ తల్లి ముద్దు బిడ్డగా ఉంటా, పెద్ద కాదు అని ఆయన ఓ సందర్భంలో స్పష్టం చేశారు. సామాజిక సేవలను చిరు ముందుంటారనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది జీవితాలు వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్నవారికి యాపనహస్తంగా అందిస్తుంటారు. 4 దశాబ్దాల నటన ప్రస్థానంలో కోట్లాది అభిమానులు 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156 చిత్రంలో విశ్వంబర చిత్రంలో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వం రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. అయితే చిరంజీవి కెరీర్ గురించి ప్రస్తావించాల్సి వస్తే ఖైదీ ముందు ఖైదీ తర్వాత అనాల్సిందే. ఆ మూవీలో టాలీవుడ్లో కొత్త ఒరవడి సృష్టించారు చిరంజీవి గారు. వరుసగా యాక్షన్కు ప్రాధాన్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న చిరంజీవికి దర్శకుడు కె. విశ్వనాథ్ బ్రేక్ ఇచ్చారు. స్వయం కృషితో ఎదిగిన ఈ నటుడితో స్వయం కృషి సినిమాతో ఆయన చేసింది సాహసమే. చెప్పులు కుట్టే వ్యక్తిగా చిరంజీవి చూపించడం ప్రయోగమే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈ సినిమాలో ప్రధాన అంశం. చెప్పులు కుట్టే సాంబయ్య పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన క్రమం, భార్యను చదువుకోమని ప్రోత్సహించడం, చిన్నారికి తానే మూలాలంటూ తెలియజేసే ప్రయత్నం, ఆస్తిని వదిలేసుకుని మళ్ళీ అదే చిరునవ్వుతో ప్రయాణాన్ని మొదలుపెట్టడం, ఇలా ఈ చిత్రం ప్రతి అంశం స్ఫూర్తిదాయకం. సాంబయ్యగా చిరుని తప్ప మరెవరూ ఊహించుకోలేం. అంత బాగా ఒదిగిపోయారు కాబట్టే నంది పురస్కారం సైతం వరించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, ఏషియన్ పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సినిమా ప్రదర్శించడం విశేషం. రష్యాలో డబ్ అయిన ఈ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
అయితే చెప్పులు కుడుతూ జీవనం సాగించే పలువురు అప్పట్లో స్వయం కృషి పేరుతో ఫ్లెక్సీలు రూపొందించుకుని తమ దుకాణాల ముందు పెట్టుకున్నారంటే ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవిలోని మరో కొత్త గుణ ఆవిష్కరించిన చిత్రం రుద్రవీణ. ఇందులో ఆయన సూర్యనారాయణ శాస్త్రి అలియాస్ సూర్యంగా మెప్పించారు. సంగీత విద్వాంసుడు బిలహరి గణపతి శాస్త్రి రెండవ కుమారుడు సూర్యం అభ్యుదయ భావాలున్నవాడు. అయితే తండ్రి మాట కాదని సమాజ సేవకు కదులుతాడు. పలు గ్రామాలను అభివృద్ధి బాటలు నడిపిస్తారు. అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారు. వీటితో పాటు ఓ ఛాలెంజ్లో భాగంగా పలువురిని మద్యం మాన్పించేందుకు పెళ్లిని వద్దనుకునే హీరో క్యారెక్టరైజేషన్ ఓ విప్లవం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పిన గాంధీ సిద్ధాంతానికి నిలుటద్దం లాంటి ఈ సినిమా ఎందరినో ప్రభావితం చేసింది. అయితే భావోద్వేగాలకు ఇందులో పెద్దపీట వేశారు. భిన్నాభిప్రాయాలు తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ కీలకాంశం. అయితే కేఎల్ బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 3 జాతీయ అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ నేషనల్ ఇంటిగ్రేటెడ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. అయితే 4 నంది అవార్డులు అందుకున్న సినిమా ఇది అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే స్వయం కృషితో కొత్తగా చిరంజీవి పరిచయం చేసిన విశ్వనాథ్ ఆపద్బాంధవుడులో ఆయనతో మరో యాంగిల్ బయటపెట్టారు. పశువుల కాపరిగా స్టార్ హీరోను చూపించడం దర్శకుడి ధైర్యానికి నిదర్శనం. మాధవుడి పాత్రలో ప్రేక్షకుల హృదయాన్ని దోచేచాడు చిరంజీవి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడని తెలిసి పరిచయస్తులైన రచయిత కుటుంబం కోసం హీరో తన ఆవును వికరించడం, ఓ పని మీద పట్టణం వెళ్ళొస్తా అని చెప్పి సమయానికి అత్యాచారానికి గురై హీరోయిన్ మతిస్థిమితం కోల్పోవడం, ఆమెను మామూలు మనిషినిగా చేసేందుకు తాను మతి లేని వాళ్ళ ప్రవర్తించడానికి ఎట్టకేలకు ఇద్దరు పెళ్లి చేసుకొని ఈ అంశాలతో రూపొందించిన చిత్రం బెస్ట్ యాక్టర్ చిరంజీవి సహా 5 నంది పురస్కారాల అవార్డులు వచ్చాయి. అయితే మొరటోడైన పులిరాజు జీవితంలో ఓ టీచర్ని తీసుకొచ్చే మార్పే క్లుప్తంగా ఆరాధన కథాంశం. కొత్త తరహా ప్రేమ కథతో రూపొందించిన ఈ చిత్రంలో 2 ఛాయలున్న పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. భారతీరాజా దర్శకత్వం వహించారు. అయితే ఫక్త్ కమర్షియల్ సినిమాల్లో చిరంజీవి తన కామెడీ టైమింగ్స్తో అలరిస్తుంటారు. పూర్తి స్థాయిలో అలాంటి జానర్ సినిమాలను నటిస్తే ఎలా ఉంటుందో చంటబాయ్ చూపించారు. అయితే జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు పోషించిన డిటెక్టివ్ జేమ్స్ బాండ్ పాత్ర ఈ తరానికి నవ్వులు పంచిస్తుంది. అయితే ఫుట్బాల్ అంటే ప్రపంచానికి జీవితమే యువకుడు కిడ్నీ దానం చేయడం వల్ల ఇకపై ఆటకు పూర్తిగా దూరం కావాల్సి వస్తుంది తెలిసిన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు కిడ్నీ డొనేట్ చేయడం విజేత స్టోరీ. మధుసూదన్ రావు ఒదిగిపోయారు. చిరంజీవి గారు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అయితే ఏ కోదండరామరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన శ్రీ మంజునాథ్ శివుడిగా నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పరిచారు చిరంజీవి గారు. అయితే ఎప్పటికైనా స్వాతంత్ర సమరయోధుడి జీవిత గాథలో నటించాలని చిరంజీవి గారు చిరకాల కోరిక. సైరన్ నరసింహారెడ్డి చిత్రంలో ఆ కోరిక తీరింది. బ్రిటిష్ దృష్ట పాలనపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. రేనాడి సూర్యుడిగా అప్పటి ప్రజలంతా కీర్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరు నట విశ్వరూపం చూశారు. ఈ చిత్రం ద్వారా చిరంజీవులను కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడి జాబితాలో సురేందర్ రెడ్డి కూడా చేరారన్నమాట. అయితే రుద్రవీణ, స్వయం కృషి లాంటి సినిమాల్లో ఓ నటుడిగా సంతృప్తి చెందానని, కమర్షియల్ మూవీస్ ప్రేక్షకుల అభిమానులను తృప్తిపరుస్తుంటాయని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. అయితే మనకేం కావాలో ఆలోచించే కంటే ప్రేక్షకులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని బట్టే మనం నిర్ణయం తీసుకోవాలి అని రజనీకాంత్ గారు చెప్తున్నారని గుర్తు చేశారు చిరంజీవి గారు ఒకానొక సందర్భంలో. మీకు